ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో నిన్న ఆది పర్వంలో 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం? ఈ అశ్విని దేవతలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అశ్విని కుమారులు వాళ్ళు వచ్చి ఈ శిష్యుడనే అతను ఎవరైతే ఉన్నారో పేరేంటి ఉపమన్యువు, అతననే కాపాడాలి. ఈ ఉపమన్యువు చేయాల్సినటువంటి తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టేశాడు. దెన్ అలా ఉపమన్యువు స్తోత్రం చేయగానే అశ్విని కుమారులిద్దరూ వచ్చి, ఉపమన్యు, మేము ప్రీతులమైనాము, ఇదిగో నీవు ఈ అప్పం తీసుకో, దీనిని తిను అన్నారు. అంటే చిన్నపాటి పిండి పదార్థం ఏదో ఇచ్చినారు. వారు ఇలా అనగానే ఉపమన్యువు, మీ దేవతలు ఎన్నడూ అసత్యమాడు, కానీ నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను అన్నాడు. ఎందుకు? నీవు ఏదైనా తేని భిక్షగా ముందది నాకు ఇవ్వురా అబ్బాయిని గురువు చెప్పాడు, అందుకు ఈ మాట అన్నాడు. అప్పుడు ఈ అశ్వినులు ఇద్దరు కూడా, నాయన, ఇంతకుముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశాడు, అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు, మీ గురువు చేసినట్లే నీవు కూడా చేయి అన్నారు. వారు ఇలా అనగా ఉపమన్యువు, ఈ విషయమై నేను మీ అశ్వినులు ఇద్దరిని కూడా అనునయించి అర్థిస్తున్నాను, గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను అని చెప్పేసి అన్నాడు. బదులుగా అశ్వినులు, నీ ఈ గురుభక్తికి చాలా సంతోషించాం, నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉన్నాయి, నీ దంతాలు మాత్రం బంగారంలా ఉంటాయి, నీకు కన్నులు బాగవుతాయి, శ్రేయస్సు కూడా పొందుతావు అని చెప్పేసి అన్నారు. అశ్విని కుమారులు అనగానే ఉపమన్యువుకు కన్నులు రెండు కనపడసాగాయి. అతడు గురువు దగ్గరకు వచ్చి నమస్కరించాడు, గురువు గారికి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు గురువు కూడా చాలా సంతోషించాడు. ఉపమన్యువుతో ఇలా అన్నాడు, అశ్విని కుమారులు చెప్పినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి, నీకు సర్వ వేదాలు సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి. ఇది ఉపమన్యువును పరీక్షించుట. ఈ అయోధ ధౌమ్యునికి ఇంకొక శిష్యుడు వేదుడు అనేవాడు ఉన్నాడు. సో గురువుకి సంబంధించి ముందు ఒకళ్ళు అయిపోయారు, ఇప్పుడు అయిపోయారు. నెక్స్ట్ వేదుడు అనే ఇంకో శిష్యుడు, గురువు పేరు అయోధ ధౌమ్యుడు. ఓకే, ఇక గురువు అతనిని పిలిచి, వత్స వేదుడా, నీవు కొంతకాలం నా ఇంట్లో ఉండు, సేవ చేస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుందని ఆదేశించాడు. అతడు అలాగే గురుకులంలో చాలా కాలం పాటు గురు శుశ్రూషను చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. గురువు అతనిని ఎద్దు వలె మిక్కిలి బరువులను మోయటానికి వినియోగించేవాడు. వేదుడు శీతోష్ణాలను ఆకలి దప్పులను సహిస్తూ అన్ని వేళలా గురువుకు అనుకూలుడై గడుపుతూ ఉన్నాడు. కాలం ఏదైనా సరే గురువు చెప్పింది చేస్తూనే ఉన్నాడు. ఇలా చాలా కాలం గడిచాక గురువు సంతోషించాడు. గురువు గారిని సంతోషపెట్టడం వలన వేదునికి శ్రేయస్సు సర్వజ్ఞత్వం కలిగి ఉన్నాయి. ఇది వేదునికి పరీక్ష. సో గురువు ఫైనల్లీ హ్యాపీ. దెన్ ఈ వేదుడు అనే శిష్యుడికి ఏవైతే పొందాల్సినటువంటి జ్ఞానం కావచ్చు, రిమైనింగ్ తన భవిష్యత్తు గొప్పగా ఉండడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా సిద్ధించాయి. అతడు గురువు అనుమతితో సమావర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వాసా నుండి అంటే గురుకుల ఆశ్రమం నుండి గృహస్థాశ్రమం ప్రవేశించాడు. అంటే గృహస్థాశ్రమం నెక్స్ట్ ఇంటికి వెళ్ళి పెళ్ళి అన్నట్టు. అతనికి తన ఇంటిలో 3 శిష్యులు ఉన్నారు. వారికి గురు శుశ్రూష చేయమని కానీ ఏ పని కానీ చెప్పేవాడు కాదు. గురుకుల వాసంలోని దుఃఖం తెలిసిన వాడు కాబట్టి ఈ శిష్యులకు ఆ కష్టం కలిగించదలుచుకోలేదు. నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉండగా సీనియర్స్ మనం ర్యాగింగ్ చేయడం, ఇబ్బంది పెడతాం చేశారు. అఫ్కోర్స్ ఓవర్ యాక్షన్ అయితే చేసిన అంత సీన్ వాళ్ళకు ఉండేది కాదు. దెన్ అప్పుడు మా జూనియర్స్ కొంతమంది ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను చెప్పున్నాను, అంటే ఇన్ ద సెన్స్ మా బ్యాచ్ అన్నట్టు, రేపు మన సీనియర్స్ అవుతారా, మనకి ఫ్రెషర్స్గా జూనియర్స్ వస్తారు కదా, వాళ్ళ మన ఇబ్బంది పెట్టద్దురా అన్న. ఎక్కడ అదే తను చేసింది. ఏమని? గురుకులంలో ఉన్నప్పుడు అక్కడ తను పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తన శిష్యులు పడకూడదు అనుకున్నాడు. గృహస్థాశ్రమంలో తను ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ తన శిష్యులు ఉన్నాక ఆ శిష్యులు మాత్రం తన గురువు తనకు చెప్పినట్టుగా పనులేవి ఇక్కడైతే చెప్పలేదు. సో అదే తెలుసుకోండి, మనం పడ్డ బాధ మన తర్వాత వాళ్ళు పడకూడదు. మేము బాధలు పడ్డారా, మీరు కూడా పడాలంటే అలా తప్పు కదా. నువ్వేనా తరుణ్ది శ్రేయదేవ్ సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ డైరెక్షన్, అందులో డైలాగ్ ఉంటుంది. మన ప్రకాష్ రాజుకు సంబంధించి తరుణ్ కలవటానికి వెళ్తాడు. అప్పుడు అంటాడు, మీరు 20 మెట్లు ఎక్కారు, మీ అబ్బాయిని మీరు చేయప్పుడు 21వ మెట్టు ఎక్కించాలి, అంతేగాని నేను ఆ 20 మెట్లు ఎక్కువ వచ్చేటప్పుడు నువ్వు కూడా రారా అంటే అది కరెక్ట్ కాదు అంకుల్ అంటాడు. ఎందుకంటే 20 మెట్లు మీరు ఎలా కష్టపడి ఎక్కారో మీరు చెప్పండి, 21వ మెట్టు దగ్గర నుంచి మీ అబ్బాయి ఎలా ఎక్కితే బాగుండేదో గైడ్ చేయండి, అంతే తప్ప
నేను వచ్చినట్టే నువ్వు రావాలని అనుకోవద్దు, అది తప్పు అని చెప్పేసి అంటాడు. ఇదిగో ఇక్కడ అదే చెప్పింది. సో మహాభారతంలో లింక్ అనమాట. ఇలా ఉండగా కొంతకాలానికి జనమేజయుడు, పౌషుడు అనే రాజులిద్దరూ వచ్చి బ్రహ్మవేత్త అయిన వేదుని తమ పురోహితులుగా వరించున్నారు. వేదుడు ఒకనాడు యజమాన కార్యం గురించి వెడుతూ ఉత్తంకుడనే శిష్యుని అగ్ని కార్యం చేయమని వినియోగించాడు. నాయన ఉత్తంక, నా ఇంట్లో ఏ లోటు కలిగినా నీవు దానిని పూరించు అని ఉత్తంకుని ఆజ్ఞాపించి వేదుడు ఇతర ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ఉత్తంకుడు తెలుగు భారతంలో ఉదంకుడిగా కూడా చెప్పబడ్డాడు. దక్షిణాదిత్య ప్రతిని బట్టి అని చెప్పేసి అంటున్నారు. చూడండి, తెలుగులో మళ్ళీ పేర్లు కూడా మార్చేశారు. ఇక ఆ పిమ్మట ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు. అలా ఉన్న అతనిని ఉపాధ్యాయుని ఇంటిలోని స్త్రీలందరూ కలిసి పిలిచి ఇలా చెప్పారు: మీ గురుపత్ని ఋతుమతి అయ్యింది, గురువు పరదేశంలో ఉన్నాడు, ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చేయి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తోంది. ఇలా చెప్పిన ఆ స్త్రీలకు ఉత్తంకుడు ఆడువారి మాటలు పట్టుకొని ఈ అకార్యాన్ని నేను చేయలేను, అకార్యం చేయాలని నా గురువు నాకు చెప్పలేదని బదులిచ్చాడు. కొంతకాలం గడిచాక అతనికి గురువు పరదేశం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అంతటిని తెలుసుకొని సంతోషించాడు. అతనితో, నాయన ఉత్తంక, నీకు ఏ ఇష్టం చేయగలను, నీవు ధర్మబద్ధంగా సేవించావు నన్ను, అందువలన మన మధ్య పరస్పరం ప్రేమ పెరిగింది. నీకు ఇంటికి వెళ్ళడానికి అనుమతినిస్తున్నాను, నీ కోరికలన్నీ తీరుతాయి, వెళ్ళు అని చెప్పేసి అన్నాడు గురువు ఈ ఉత్తంకుడిని. ఇలా అన్న గురువుతో శిష్యుడు, మీకేమి ప్రియం చేయగలను, పెద్దలు చెబుతూ ఉంటారు, అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిరువురిలో ఒకడు మరణం పొందుతాడు, విద్వేషాన్ని కూడా పొందుతాడని. అది గురువైన శిష్యుడైన. ఏ రకంగా అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు ఎవరైనా సరే కావచ్చు కాదు. కాబట్టి మీరు అనుమతినిస్తే నేను మీ అభిష్టాన్ని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అంతటా గురువు, వత్స ఉత్తంక, అయితే కొన్ని రోజులు ఉండు అన్నాడు. ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయుని, అయ్యా, మీకు ఇష్టమైన దేనిని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వగలను అని మళ్ళీ అడిగాడు. అప్పుడు గురువు, నాయన ఉత్తంక, నీవు మాటి మాటికి గురుదక్షిణగా కానుకను తెచ్చి ఇస్తానంటున్నావు. అయితే ఇంట్లోకి వెళ్ళి మీ గురుపత్నిని ఏమి కానుక ఇమ్మంటారని చెప్పేసి అడుగు, ఆమె ఏమి చెప్తుందో అది తెచ్చి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అతడు అలా అనగానే ఉత్తంకుడు గురుపత్ని వద్దకు వచ్చి, పూజ్యురాల, గురువు గారు నన్ను ఇంటికి వెళ్ళమని అనుమతించారు. మీకు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి రుణవిముక్తుడినై ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి గురుదక్షిణగా మీకు ఏ కానుకను తేవాలో ఆజ్ఞాపించండి అని చెప్పేసి అడిగాడు. ఉత్తంకుడు ఇలా అడిగిన వెంటనే గురుపత్ని అతనితో పౌష మహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాలను అడుగు. సో గురుదక్షిణ చెల్లించాలని అంటున్నావు కదా, నువ్వు వెళ్ళి మీ మేడంని అడుగు, గురుపత్ని ఆమెను అడుగు వెళ్ళి అని అన్నాడు. ఆమె వచ్చేసేమో పౌష మహారాజు భార్య ఉంది కదా, ఆమె యొక్క కుండలాలు చెవికి సంబంధించి ధరిస్తారు కదా, అవి తీసుకురా అని చెప్పేసి అంది. వాటిని తీసుకురా, ఈ రోజుకి 4వ రోజున పుణ్యక వ్రతం జరుగుతుంది, వాటిని ధరించి అలంకరించుకొని బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను. కాబట్టి వాటిని సంపాదించు, అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది, లేకుంటే మేలెక్కడిది అన్నది ఆమె. గురుపత్ని ఇలా చెప్పగా ఉత్తంకుడు బయలుదేరాడు. అతడు మార్గ మధ్యలో పెద్ద ఆకారం గల ఎద్దును, దానిని ఎక్కిన మహాకాయుడిని పురుషుని చూశాడు. ఆ పురుషుడు ఉత్తంకుడితో ఇలా అన్నాడు, ఉత్తంక, ఈ వృషభ గోమయాన్ని భక్షించు అని. అతడు చెప్పిన దానికి ఉత్తంకుడు ఇష్టపడలేదు. గోమయం అంటే పేడ తినమని అన్నాడు. నాకు వద్దురా బాబు అన్నట్టుగా అన్నాడు. ఆ పురుషుడు మళ్ళీ ఉత్తంకుడు, ఉత్తంక తిను, ఏమీ ఆలోచించుకు, పూర్వం మీ గురువు కూడా తిన్నాడు అని చెప్పేసి అన్నాడు. దెన్ ఉత్తంకుడు మరి ఏం చేశాడు రేపు మాట్లాడుకుందాం.